నమస్తే, నేను హరిత. మీరిప్పుడు చూస్తున్నటువంటి ఈ ఆహార పదార్థాలు ఏ 5 స్టార్ హోటల్లోనో ఏదో ఫంక్షన్లో ఉన్న బఫే మిల్స్ కాదండి. ఇది హరీష్ చంద్రిక అనే యువ దంపతులు నడిపిస్తున్న వృద్ధాశ్రమంలో ప్రతిరోజు పెడుతున్నటువంటి మెను అంటే ఖచ్చితంగా ఆశ్చర్యం కలగకమానదు. అవును, నిజం. ఇది శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలో గంగారపు హరీష్ అనే యువకుడు నడుపుతున్నటువంటి హరీష్ ఫౌండేషన్ అనురాగ నిలయం అనే వృద్ధాశ్రమం మరియు నిత్య అన్నదాన కేంద్రం. తన చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరాదరణకు గురైనటువంటి వృద్ధులు మరియు చిన్నారులకి భోజనం పెట్టడం కోసం తన ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చి ప్రతిరోజు 50 మంది వృద్ధులు మరియు చిన్నారులకి ఇటువంటి పౌష్టికాహారాన్ని పెడుతున్నారు హరీష్. వృత్తిరీత్యా గొప్ప చిత్రకారుడు, మంచి ప్రాముఖ్యత పొంది దేశ విదేశాల్లో తన చిత్ర ప్రదర్శన జరుపుతూ చిత్రకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. కానీ సమాజ శ్రేయస్సులో తను కూడా ఒక భాగస్వామ్యం కావాలనే ఆలోచనతో 2013లో తన చిత్రకళ ద్వారా వచ్చిన మొదటి సంపాదనతో తన స్నేహితులతో కలిసి సేవ్ గర్ల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించాడు. అప్పట్నుంచి ఆడపిల్లల రక్షణ కోసం, విద్య కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాడు. స్త్రీలు కూడా నలుగురిలో మాట్లాడడానికి ఇబ్బంది పడే నెలసరి, అదే పీరియడ్ సమస్యకు పరిష్కారంగా ఒక యువకుడు అయ్యుండి తాను స్వయంగా నెలసరి సమస్య నుండి స్త్రీలకు ఉపశమనం కల్పించేందుకు ఫ్రీ ప్యాడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి అనేక గిరిజన గ్రామాల్లో ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇప్పటికీ అది నిరాటంకంగా కొనసాగుతుందంటే ఆశ్చర్యం కలగకమానదు. అదే స్ఫూర్తితో కరోనా సమయంలో ఆకలితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తన ఇంటి వద్దనే ఆహారం వండి శ్రీకాకుళం పట్టణ ప్రాంతంలో రోజుకు 200 మందికి 6 నెలల పాటు ఆహార పంపిణీ చేశారు. తన సేవను గుర్తించిన అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ కేసి లట్కర్ హరీష్ను ఘనంగా సన్మానించారు. నాటి స్ఫూర్తితో హరీష్ అన్నదాన కార్యక్రమాన్ని తాను బతికున్నంత వరకు జరిపిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిందే తడవుగా తన స్వగ్రామం అయినటువంటి ఇరుపాడులోని తన నివాసాన్ని అన్నదాన కేంద్రంగా మార్చి ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో నిరాదరణకు గురైన ఒంటరి వృద్ధులు, పౌష్టికాహారం లోపించిన చిన్నారులకు 2022 నుంచి నేటి వరకు ప్రతిరోజు 50 మందికి నిరంతరాయ నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే తానింతవరకు ఎక్కడా ఒక్క రూపాయి విరాళం అడిగింది లేదు. తను చేస్తున్న కార్యక్రమాన్ని చూసి తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఒక్కో రోజు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందిస్తూ వచ్చారు. అన్నదాన కేంద్రం అంటే ఏదో కడుపు నిండడానికి మాత్రమే పెడితే చాలదని, ప్రతిరోజు ఒక పండగలాగా ఉండాలనే ఉద్దేశంతో ఇంతవరకు మనం ఎక్కడా చూడనటువంటి ఆహారంతో ప్రతిరోజు గుడ్డు, వారానికి ఒకరోజు నాన్ వెజ్, మిల్క్ షేక్లు, బాదం మిల్క్, మాక్టైల్, పాయసం, గులాబ్ జామ్, ఫ్రూట్స్, చాక్లెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, కేక్స్ ఇలా అనేక రకాలు చూస్తేనే కడుపు నిండిపోయేంత అద్భుతమైన ఆహారాన్ని అందిస్తున్నారు హరీష్. అంతేకాదు, రైస్ కూడా బయట కొనే అవసరం లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు 1-2 ఎకరాలు భూమిని అన్నదాన కేంద్రం కోసం పండిస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి చాలామంది వారి కుటుంబ సభ్యులు పెళ్లి రోజులు, పుట్టినరోజుల సందర్భంగా ఇక్కడ ఒక్కొక్క రోజు స్పాన్సర్ చేస్తూ గత 3 సంవత్సరాలుగా అన్నదానానికి ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుందని తెలిపారు హరీష్. ఇప్పుడు కాదు, నేను బతికున్నంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని నడిపిస్తాను అంటున్నారు హరీష్. 11 మందితో ప్రారంభమైన అన్నదాన కేంద్రం నేడు 50 మందికి చేరుకుంది. రోజురోజుకు అక్కడ అవసరాలు పెరుగుతున్నాయి. ఆ బిల్డింగ్ కెపాసిటీ చాలడం లేదు. పైగా రేకుల షెడ్డు కావడంతో వర్షానికి కారుతూ ఎండలో వేడికి వృద్ధులు ఇబ్బంది పడడం చూసి గత సంవత్సరం సుమన్ టీవీ దృష్టికి తీసుకువచ్చారు హరీష్. అప్పుడు సుమన్ టీవీ ప్రత్యేక కథనంతో ప్రజల నుంచి 3,60,000 రూపాయలు విరాళంగా వచ్చాయి. కానీ నూతన భవనం నిర్మాణం చేయాలంటే సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు కావాలి. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పగానే వారు 1 ఎకరా భూమిని అమ్మి 7.6 లక్షల రూపాయలు హరీష్కు ఇవ్వడం జరిగింది. 11 లక్షలు చేతుల పట్టుకొని నిర్మాణం ప్రారంభించారు హరీష్. అయితే నేటికి 9 లక్షలు ఖర్చయినప్పటికీ ఇంకా నిర్మాణానికి 8 లక్షల అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎవరిని నోరు తెరిచి విరాళం అడగని హరీష్ నగరంలో నిర్మాణం ఆగినటువంటి తన వృద్ధాశ్రమానికి ఏదైనా ఒక సహకారం కావాలనే ఉద్దేశంతో సుమన్ టీవీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్క ఇటుక, ఒక్క సిమెంట్ సహకారం చేసినా నిర్మాణం పూర్తవుతుందని హరీష్ అంటున్నారు. మనసున్నవారు ఎవరైనా ముందుకు రావాలని కోరుతున్నాడు. అంతేకాకుండా పెళ్లి రోజులు, పుట్టినరోజులు లాంటివి ఏవైనా ఇక్కడ జరిపిస్తే ఇంకాస్త ఎక్కువ మందికి మంచి ఆహారాన్ని అందించే అవకాశం ఉంటుందని తెలిపారు హరీష్.